చెప్పాలంటే పంజాబ్కి ఆర్సీబీకి ఆల్మోస్ట్ ఛాన్సెస్ అయితే లేవు. సో కంటిన్యూస్గా విన్ అయినా కొంచెం ఆర్సీబీకి 1% 2% ఇట్లున్నాయి, కానీ ఇద్దరు కూడా ఛాన్సెస్ అయితే లేవు. సో ఇక్కడ ప్రిడిక్షన్లు వర్క్ అయితే అంటే గుర్తుపెట్టుకోరి, ఆల్మోస్ట్ టోర్నమెంట్ ఎండుకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమన్నా ప్రయోగాలు లైక్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, ఏ బ్యాటర్ని ఎక్కడైనా పంపొచ్చు. సో అంత పర్టికులర్గా తీసుకొని ఆడకపోవచ్చు, ఏమైనా జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్లు అయితే జాగ్రత్తగా పెట్టుకోర్రి. సో టీం విషయానికి వస్తే ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుంది. ధర్మశాలలో లాస్ట్ మ్యాచ్ చూస్తే మీరు ఇక్కడ లో స్కోరింగ్ అయింది ఆ గ్రౌండ్లో. ఓకే, సో కొట్టిందే 167, దాన్ని కూడా డిఫెండ్ చేసుకొని విన్ అయ్యారు. ఓకే, సో లో స్కోరింగ్ బేస్ చేసుకొని టీం అయితే క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు టీం డైరెక్ట్నెస్ క్రియేట్ చేసి చెప్పేస్తా. సో లో స్కోరింగ్ బేస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆల్రౌండర్స్ బౌలర్స్ క్రూషియల్ అవుతారు. సో అదే ఫార్ములా యూజ్ చేసేసి స్మాల్ లీగ్ టీం క్రియేట్ చేద్దాం. మీరు ఏ టీం అన్నది క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఓన్ చాయిసెస్ ఏమైనా చేసుకోవచ్చు. నాకు తెలిసిన అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు మాత్రమే. దీన్ని ఎవ్వరు కూడా ఇదే తోపు టీం అన్నట్టు ఫీల్ అవ్వద్దు కూడా, ఎందుకంటే దానివల్ల చాలా లాస్ వస్తుంది. ఓకే, సో బేర్స్టో ఉండాలా అంటే ఉంటే బెస్ట్. మంచి ఫామ్లో ఉన్నాడు, ఫామ్కి వచ్చిండు. సో చూసుకోవచ్చు, స్టార్టింగ్ మొత్తం ఫామ్ లేదు, తర్వాత ఓకే పర్లేదు. అండ్ విరాట్ కోహ్లీ ఉండాల్సిందే, ఫ్యాఫ్ డూప్లిస్ ఉండాల్సిందే. ఇక్కడ రూసో, అశుతోష్, శశాంక్ సింగ్, అంటే శశాంక్ సింగ్కి ప్రమోషన్ దొరుకుతుంది కాబట్టి శశాంక్ సింగ్ ఉంటే బెస్ట్. లేదా మీరు రూసోని కూడా ట్రై చేయొచ్చు, తప్పలేదు. ఓకే, సో ఇది బ్యాటింగ్ సెక్షన్. ఆల్రౌండర్స్లో శామ్ కరణ్ పక్కా ఉండాలి, విల్ జాక్స్ పక్కా ఉండాలి, క్రిస్ గేల్ పక్కా ఉండాలి, మ్యాక్స్వెల్ పక్కా ఉండాలి. సో ఈ నలుగురు పర్ఫామ్ చేసినా చేయకుండా నలుగురిని తీసేసుకోండి, ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా మీకు హెల్ప్ అవుతారు. ఓకే, సో ఇంకా ముగ్గురు బౌలర్స్ కావాలి కాబట్టి ముగ్గురు బౌలర్స్ ఎవరైనా చూద్దాం. హర్షల్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు, సో తీసేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి ఫామ్లో ఉన్నాడు. సిరాజ్ కూడా లాస్ట్ మ్యాచ్ బ్రిలియంట్ స్పెల్ వేసిండు, సో సిరాజ్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఉండాల్సిన ప్లేయర్. సో ఇక్కడ రబాడా మంచి టాలెంటెడ్ ప్లేయర్, బట్ అసలు వికెట్స్ దొరకట్లేదు ఈ సీజన్. స్టార్టింగ్లో తీసిండు, తర్వాత అంతా ఆఫ్ కాల్డ్. సో మీరు రిస్క్ చేయాలనుకుంటే రబాడాని ఒకరి ప్లేస్లో తీసేసుకోండి, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఓకే, సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీం అయితే ఇది. సో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ కూడా మీరు డైరెక్ట్ రిస్క్ సేమ్ చేయకుండా డైరెక్ట్ కోహ్లీ క్యాప్టెన్ ఉంది, వైస్ కెప్టెన్ వచ్చేసి శామ్ కరణ్ ఉంది. సో ఇది డిఫాల్ట్ క్యాప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ అందరు సెలెక్ట్ చేసేది. కానీ నన్ను అడిగితే నేనేం చెప్తా అంటే ఆల్వేజ్ రిస్క్ టేకర్ కాబట్టి నేను లో స్కోరింగ్ గేమ్స్లో బ్యాటర్స్ పనిచేయరు ఎక్కువ. సో మీరు విల్ జాక్స్ తోటి వెళ్ళడం బెటర్ నన్ను అడిగితే, శామ్ కరణ్ తోటి వెళ్ళడం బెటర్ క్యాప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ. క్రిస్ గ్రీన్. సో ఆర్సీబీ చూద్దాం, ఆర్సీబీలో ఎవరెవరు బౌలింగ్ చేస్తారు అనేది. ఓకే ఓకే, సో ఇక్కడ చూసుకోండి. సారీ, ఓకే ఫైన్. సో ఇక్కడ విలియాక్స్, మ్యాక్స్వెల్, గ్రీన్ వీళ్ళంతా కూడా టాప్ 6లో టాప్ 5లో ఉన్నారు. సేమ్ టైం మనకి ఓవర్స్ వేస్తారు. గ్రీన్ వేస్తుండు, విల్ జాక్స్కి అయితే ఇవ్వలేరు లాస్ట్ మ్యాచ్, సో గ్రీన్ ఒక్కడే వేస్తుండు. సో విల్ జాక్స్కి కూడా మనం ఇవ్వాల్సిన పని లేదు, గ్రీన్ని ట్రై చేయొచ్చు. మ్యాక్స్వెల్ కూడా వేయట్లేదు కాబట్టి అవసరం లేదు. కరణ్కి క్యాప్టెన్ ట్రై చేయొచ్చు. ఓకే, సేమ్ క్యాప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వెళ్ళొచ్చు మీరు, లేదా వీళ్ళిద్దరు ఇటు క్యాప్టెన్సీ ఇచ్చి ఇటు వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే 5th ప్లేస్లో వచ్చి బౌలింగ్ వేస్తుండు కాబట్టి ట్రై చేయొచ్చు గ్రీన్ని. సో వీళ్ళిద్దరు వేయట్లేదు. ఒకవేళ స్పిన్కి అనుకూలంగా ఇస్తే మాత్రం డెఫినెట్గా జాక్స్ వేస్తాడు, మ్యాక్స్వెల్ వేస్తాడు. గ్రాండ్ లీగ్స్లో ట్రై చేసుకోండి. ఓకే, సో స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ ఇది. ఫైనల్ టీమ్స్ అనేటివి టెలిగ్రామ్లో ఇస్తా. అండ్ బెస్ట్ టీడీఎస్ జిఎస్టీ లేని అప్లికేషన్ లింక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. బూమ్ 11, మైఫాబ్ 11, రెడ్ క్రిక్ 11 అండ్ ఇవన్నీ అప్లికేషన్స్ ఉన్నాయి. బ్యాట్ బాల్ 11, ఫ్యాంటాఫిట్, ఇవన్నీ కూడా బెస్ట్ అప్లికేషన్స్ నేను సజెస్ట్ చేసినాయి. చాలా ఇయర్స్ నుండి మీకు చెప్తానే ఉన్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.